హలో వినిపిస్తుంది. హలో మేఘనా, ఇప్పుడు నీ వల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి ఉన్నట్ల. ఇదిగో నీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పి పంపించా మొత్తం. అర్థమైందా? నీ జీవితం నువ్వు చూసుకో, మీ ఇంట్లో నువ్వు బతుకు, నేను నా ఇంట్లో బతుకుతా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? నేనేమన్నాను? ఇప్పుడు నా ఇంట్లో టార్చర్ పెడుతున్నారు. నువ్వు వచ్చినా నాకు ఇంకా టార్చర్ ఎక్కువ అవుద్ది. మీ ఇంట్లో కాముగా నువ్వు మూసుకొని బతుకు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నాకు విడాకులు వద్దు, ఏమొద్దు. నువ్వు మీ ఇంట్లో బతుకు. నీకు అనేది ఒక ఇల్లు ఉంది, నీకు అమ్మ బాబు ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడ ఉండు, నా జీవితం నేను చూసుకుంటా. అర్థమైందా? ఇక్కడికి వచ్చినా నీకేం, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. ఇక్కడికి వస్తే కనుక అసలు ఏమైందని నువ్వు రాకు, నువ్వు నీ ఇంట్లో ఉండు. నువ్వు నీ ఇంట్లో ఉండవమ్మా. ఎవరివి నువ్వు? ఎవరివేంటి? నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? ఏంటి ఇంట్లో నన్ను రోజు టార్చర్? ఇది నీ సైడ్ నీకే అంత టార్చర్ ఉంటే నాకెట్లుండాలి? వెళ్ళిపోండి. ఏం కావాలో అసలు ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు అట్లా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? నేనైతే నేను ఫోన్ చేయట్లేదు, నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఇంట్లో ఉండు, ఇక్కడ ఉండకు. ఇది నీ ఇల్లు కాదు, నీకు సంబంధం లేదు. సంవత్సరం నుంచి కష్టపడుతున్నా. హాయిగా జిమ్కి వెళ్ళడం, తినడం, రావడము నాకు అయిపోయింది. చేసుకున్నా వదిలేసిన. అదే జీవితం అనుకున్నప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలి? హాయిగా నా లైఫ్ లో నేను హాయిగా ఉన్నా. డాడీ షాప్ కి వెళ్తున్నా, హాయిగా ఉన్నా. నాది హ్యాపీ లైఫ్. ఎవరడిగిన డబ్బులు? నీ పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ అందరు చూపించడం కోసం, పెళ్లి చేసి చూపించడం కోసం, ఫిజికల్ కనిపించని వాడికి తెలుసు. తెలిసి వాళ్ళ రాజకీయం కోసం చేసి, రాజకీయం కోసం తెలవడం కోసం చేసింది. వదిలిపెడతామన్న ఉద్దేశంతోనే చేస్తుంది. తెలిసి విజయ్ లేదు, వీళ్ళు చంపుతారో ఏం చేస్తారో ఏదైనా కానీ సావకాశమే. నేను సావకాశమే ఎక్కడైనా ఇబ్బంది పట్టుకున్నాను. నేను ఏం చూద్దామా? ఆయన అట నువ్వు చిన్ని లేకట సాతాడట. ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా ఇక్కడ ఉంటుంది. పుణ్యానికి కదా పైకి వచ్చినట్టు ఎంత మంది నువ్వు నూటికి ఎంత వస్తే అంత డబ్బుల కోసం వచ్చిరా మీరు? డబ్బుల కోసం రామాలా? అన్న అందరం ఉందాం. నీ ఎన్నో ఉందా? డబ్బుల కోసం అంట. ఎన్ని అన్నా భరించినా, ఏం చేసినా, లాస్ట్ కి ఇక్కడ నుంచి ఆషాఢం నుంచి వెళ్తుందా అని చెప్తే కాలు ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఎన్ని చేసినా భరించినా అన్ని నా మనసులో ఉన్నాయి. ఇంకా ఎందుకు భరిస్తా నేను? వాడికి ఇట్లాంటి ఎన్ని పాపాలు తగిలి ఆ రోగం వచ్చింది, ఇంకేం వస్తుంది? స్వామిని కాదు నేను అన్న, నీకు కాదు నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని. తీసుకోవచ్చు అదే కదా, సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి పిల్లని ఇవన్నీ తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం మాట్లాడుతున్నారు. డబ్బుల కోసమా లేకపోతే ఇంకా తిండి పెడతా ఊకనే అందరు ఇంట్లో పని మనుషులు పెట్టినట్టు పెడతా. ఎంతమంది ఇంట్లో అందరు ఉంటారు, నువ్వు ఉంటావంటే మరి అందరు ఉండేటట్టే చేసింది పెళ్లి. ఏంది మన తిండికి లేక పంపిస్తుంది? నా తిండికి లేక ఇంటికి వచ్చిందా నా బిడ్డ? ఏమన్నా అనుకుంటే నేను ప్రతిసారి బిహేవియర్ సర్దుకుంది. నేను ప్రతిసారి ఇదే బిహేవియర్. మీరు ఆగుతారా? ఒక నీవే జరిగిన అన్యాయమే లేనా? కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. నీ
ఆడపాడా అనుకుంటా మనం పెళ్లి కాదు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోలే పెళ్లి చేసుకోలే పెళ్లి చేసుకోలేదా పుణ్యానికి వచ్చిందా బిడ్డ వచ్చినాడు ఏమైనా నాకు జాగ్రత్తగా మరి ఏది జరిగినా నాకు వాళ్ళకి యోగి రమేష్ గారి కోడల్ని మేఘనాథ్ తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరిని విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకా ఈత పడ్డా నువ్వు ఎప్పుడు పంచాయతీ మేము వస్తాం మంచి జాగ్రత్త చూసుకో బయట మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాని చిన్న గీత పడ్డా వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు అనేది చెప్పు. నేను వచ్చింది ఎందుకు అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించారు. 20 రోజులలో పంపించారు. ఇచ్చేసుకోండి. మీరు చేసింది బానే ఉంది. నేను వచ్చిన డబ్బు గురించి కాదు, దేని గురించి వచ్చినా అంటే ఎంత మంది ముందైతే పెళ్లి చేసిరో అంత మంది ముందుగే తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు నా విషయంలో. అది దానికి వచ్చి అప్పటి వరకు ఇక్కడే ఉంటదా? దానికి రీజన్ నేను ఉండడానికి రీజన్ అది. గుడ్ గుడ్ మంచి చెప్పు. ఎందుకు అనవసరంగా డబ్బులు అని మ్యాటర్ దిగడం.